వీడియో స్టార్ట్ చేయడానికి ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని చూడట్లేదు. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఇచ్చే ఒక్కొక్క లైక్ నేను మరిన్ని ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు కొద్దిగా మోటివేషన్గా ఉంటుంది. నా కంటెంట్ మీకు నచ్చితేనే లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం స్టోరీ చేసేటప్పుడు ఏవైనా కరెక్షన్స్ ఉంటే చూసుకుంటాను. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఋషికొండ ఏరియా చాలా బాగుంటుంది, మంచిగా అందంగా. కానీ అలాంటి ఏరియాలో కూడా భయంకరమైన ఒక హాంటెడ్ ఫ్లాట్ ఉంది. ఈ కథ కొంచెం సినిమాటిక్గా ఉంటుంది, కానీ నిజంగా జరిగిన కథ. అనుకోకుండా ఒక కుటుంబం ఆ ఫ్లాట్లో దిగి ఇరుక్కుపోయారు. అసలు ఆ ఫ్లాట్లో ఏం జరిగింది, ఎందుకు వాళ్ళకి వింత వింత ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి, దాని వెనక ఉన్న కథ ఏంటి? బిందు వాళ్ళు అప్పుడే వాళ్ళ నాన్నగారికి బ్యాంక్ జాబ్ వల్ల విజయవాడ నుండి వైజాగ్కి ట్రాన్స్ఫర్ అవ్వాల్సి వచ్చింది. ఇక బిందు ఇంకా వాళ్ళ అమ్మ అలానే వాళ్ళ నాన్న అందరూ వైజాగ్కి వెళ్ళిపోయారు. వాళ్ళకి ఋషికొండ దగ్గర ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ రెంట్కి దొరికింది. తరచుగా వాళ్ళ ఫాదర్కి ట్రాన్స్ఫర్స్ అవ్వడం వల్ల స్పెసిఫిక్గా ఏ ఊర్లో కూడా ఒక ఇంటిని కొనుక్కోవడం కానీ కట్టుకోవడం కానీ చేయలేకపోయారు. అందుకే ఏ ఊరికి వెళ్ళినా రెంటెడ్ హౌస్లోనే ఉంటారు. కానీ బిందు వాళ్ళ ఫ్రెండ్స్ ఆల్రెడీ కొంతమంది వైజాగ్లోనే ఉండేవారు. అందుకు బిందుకి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. తనకి ఏం కావాలన్నా కూడా వాళ్ళ ఫ్రెండ్స్ తనకి సహాయం చేసేవారు. అలా అంతా మామూలుగా హాయిగా నడుస్తూ ఉంది. ఇంతలో బిందు కాలేజ్ కూడా స్టార్ట్ అయింది. ప్రతిరోజు కాలేజ్కి వెళ్ళి వస్తూ ఉండేది. అలా ఒక 2-3 నెలలు అయ్యింది. ఒకరోజు బిందు వాళ్ళ పేరెంట్స్ తెలిసిన వాళ్ళ పెళ్లికి వేరే ఊరు వెళ్లాల్సి వచ్చింది. ఆ పెళ్లి ఎర్లీ మార్నింగ్ అవ్వడం వల్ల ఆ ముందు రోజు సాయంత్రమే స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది. బిందుని కూడా రమ్మన్నారు. కానీ బిందుకి ఏదో అసైన్మెంట్ ఉండడం వల్ల నేను రానులే అమ్మా, మీరు వెళ్ళండి అని చెప్పింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు వెళ్ళాక బిందుకి వాళ్ళ ఫ్రెండ్స్ కాల్ చేసి మన ఫ్రెండ్ బర్త్డే ఉంది, కేక్ కటింగ్ ఉంది, రమ్మన్నారు. అందుకు బిందు ఇప్పుడు రావడానికి అవ్వదు, అసైన్మెంట్ ఉంది కదా అని బిందు చెప్పింది. అందుకు వాళ్ళ ఫ్రెండ్స్ ఆ అసైన్మెంట్ ఆల్రెడీ అందరం కంప్లీట్ చేసేసాం, నీకు కూడా సెండ్ చేస్తాం, కాపీ పేస్ట్ చేసేసాయి అయిపోద్ది, ఏం కాదు, ముందైతే నువ్వు కేక్ కటింగ్కి రా అని వాళ్ళ ఫ్రెండ్స్ అన్నారు. సరేలే అని బిందు రెడీ అయ్యి అక్కడికి వెళ్ళింది. కేక్ కటింగ్ అయ్యి అందరూ మాట్లాడుకునేసరికి అర్ధరాత్రి 12:30 అయింది. ఇక బిందు స్టార్ట్ అయ్యి ఇంటికెళ్ళింది. అపార్ట్మెంట్ రీచ్ అయ్యేసరికి అర్ధరాత్రి 1 అవుతోంది. డోర్ ఓపెన్ చేయగానే ఒక్కసారిగా ఎవరో చిన్న పిల్ల వెళ్ళినట్టుగా అనిపించింది. బిందుకి అది చూసి భయం వేసి డోర్ క్లోజ్ చేసేసింది. ఇదేంటి, లోపలెవరో చిన్నపిల్ల వెళ్ళినట్టుగా కనిపించింది అనుకుంది. తర్వాత టైం చూస్తే అర్ధరాత్రి 1 అయింది కదా, నేనే ఏదో భ్రమపడి ఉంటానేమో అని అనుకుని మళ్ళీ డోర్ ఓపెన్ చేసి చూసింది. అంతా నార్మల్గానే ఉంది. తర్వాత డోర్ లాక్ చేసి తన అసైన్మెంట్ కంప్లీట్ చేసేసరికి అర్ధరాత్రి 2 అయింది. ఇక పడుకుందాం అనుకుంది, కానీ ఎంతకీ నిద్ర రావట్లేదు. అది ఎండాకాలం అవ్వడం వల్ల చెమటలు పడుతూ ఉన్నాయి. సరేలే స్నానం చేద్దామని అనుకుంది. అప్పటికే వేడిగా ఉండడం వల్ల చల్లని నీళ్లతో స్నానం చేద్దాం అనుకుంది. కానీ ఇంతలో షవర్ మధ్యలో సడన్గా నీళ్లు చాలా వేడిగా వస్తున్నాయి. ఒక్కసారిగా ఒళ్ళు కాలిపోయేంత వేడిగా వస్తున్నాయి. వెంటనే షవర్ ఆపేసి మామూలు నీళ్లతో స్నానం చేసి డ్రెస్ వేసుకొని బయటికి వచ్చింది. బయట చూస్తేనేమో గీజర్ స్విచ్ ఆన్ చేసి ఉంది. మనసులో సందేహంగా ఎవరాన్ చేశారబ్బా అనుకుంటూ ఉంది. మళ్ళీ సేమ్ చిన్న పాప వేరే రూమ్ నుండి నవ్వుతున్నట్టుగా సౌండ్ వస్తోంది. బిందు నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తూ ఉండగా ఇంతలో బయట ఒక కుక్క ఏడుస్తున్న సౌండ్ వస్తోంది. ఓపెన్ చేద్దాం అనుకున్న డోర్ ఓపెన్ చేయకుండా ఆగిపోయింది. నెమ్మదిగా వెనక్కి అడుగులు వేసుకుంటూ తన రూమ్ దగ్గరికి వెళ్ళింది. తన రూమ్ డోర్ ఓపెన్ చేయగానే తన రూమ్లో సీలింగ్ ఫ్యాన్ కి ఉరి వేసుకుని ఎవరో బిందు వైపు చూసి చాలా వింతగా నవ్వుతున్నట్టుగా కనపడింది. అది చూసి
ఒక్కసారిగా బిందు గట్టిగా అరిచింది. ఇంతలో తన పక్కకి ఆ చిన్న పిల్ల వచ్చింది. తను మా అమ్మ అని తన చూపుడు వేలుని అటువైపుగా పాయింట్అవుట్ చేస్తూ చూపించింది. బిందు రెప్ప మూసి తెరిచేలోపు ఆ చిన్నపిల్ల మాయమైపోయింది. బిందు ఒక్కసారిగా భయంతో ఆ డోర్ క్లోజ్ చేసేసింది. వెంటనే ఆ డోర్ లోపల నుండి తలుపు కొడుతున్న శబ్దాలు వస్తున్నాయి. కానీ బిందు అస్సలు డోర్ ఓపెన్ చేయలేదు. వెంటనే హాల్లోకి వెళ్ళిపోయింది. తనకి ఏమీ అర్థం కావట్లేదు. బిందు హాల్లో కూర్చున్నప్పుడు ఆ చిన్న పాప హాల్కి కొంచెం దూరంలో ఒక విచిత్రమైన బొమ్మ పట్టుకుని నవ్వుతూ బిందుని చూస్తూ ఉంది. తను వేసుకున్న ఫ్రాక్కి అంతా రక్తం అంటుకుని ఉంది. ఆ చిన్న పాప నవ్వుతూ సడన్ గా కోపంగా చూస్తూ అరుస్తూ ఉంది. ఇంతలో ఆ చిన్న పాప వెనకాల నుండి వాళ్ళ అమ్మ నిల్చుని బిందుని చంపేస్తా అన్నట్టుగా చూస్తోంది. వెంటనే బిందుకి భయం వేసి ఇంటి నుండి పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళిపోయింది. వేరే ఫ్లోర్కి వెళ్ళి అక్కడ నిల్చునుంది. ఇంతలో ఒక పెద్దాయన వచ్చి, ఇక్కడ ఈ టైంలో ఏం చేస్తున్నావమ్మా అని అడిగారు. జరిగిందంతా చెప్తే ఆ పెద్దాయన ముందు ఇక్కడ నుండి పద అని తన ఫ్లాట్కి తీసుకెళ్లి మంచినీళ్ళు ఇచ్చారు. అప్పుడు ఆ పెద్దాయన ఇలా అంటున్నారు, నువ్వు చెప్పింది నేనంతా నమ్ముతున్నానమ్మా. ఎందుకంటే ఆ ఫ్లాట్లో ఒక భయంకరమైన ఇన్సిడెంట్ ఒకటి జరిగింది అని అసలు అక్కడ ఏం జరిగిందో అనేది చెప్పడం మొదలు పెట్టారు. ఒక లవ్ మ్యారేజ్ చేసుకున్న కపుల్ ఆ ఇంట్లో కొత్తగా దిగారు. మొదట్లో అంతా బాగానే ఉండేది. తర్వాత వాళ్ళకి ఒక పాప పుట్టింది. పాప పుట్టాక వాళ్ళకి అంతగా అచ్చి రాలేదు. కానీ నెమ్మదిగా ఎలానో ఒకలాగా ఫ్యామిలీని నెట్టుకుంటూ వస్తున్నారు. పాపకి 5 సంవత్సరాలు వచ్చాయి. అదే సమయానికి ఆ హస్బెండ్ బిజినెస్లో అంతా లాస్ అయిపోయాడు. ఇతన్ని నమ్మి డబ్బు పెట్టిన పార్ట్నర్స్ ఒక్కసారిగా అతనికి రివర్స్ అయ్యారు. వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇచ్చేయమని అడిగారు. అవన్నీ ఒక్కసారిగా తీసుకోలేక ఆ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. అది చూసి ఆ భార్య తట్టుకోలేకపోయింది. మెంటల్గా చాలా డిస్టర్బ్ అయింది. అదే సమయానికి ఆ పార్ట్నర్స్లో ఒకడు వచ్చి తనని అబ్యూస్ చేయడం మొదలుపెట్టాడు. డబ్బు కట్టకపోతే ఇలానే రోజు ఇంటికొస్తా అని బెదిరించాడు. అన్నీ ఒకేసారి తీసుకోలేకపోయింది. పాప పుట్టాకనే ఇవన్నీ జరుగుతున్నాయని పాప మీద కోపం ఎక్కువయ్యి ఒక కత్తి తీసుకొని ఆ పాప కడుపులో పొడిచి చంపేసింది. పిచ్చి పట్టిన దానిలా అరుస్తూ అదే గదిలో ఫ్యాన్కి ఉరి వేసుకుని చనిపోయింది. అప్పటి నుండి ఆ ఫ్లాట్లో ఎవ్వరూ దిగలేదు. 2 సంవత్సరాల తర్వాత మీరు దిగారు అని ఆ పెద్ద మనిషి చెప్పారు. ఇదంతా విన్న బిందు వెంటనే వాళ్ళ పేరెంట్స్ వచ్చాక ఇల్లు ఖాళీ చేపించేసింది. ఆ ఇంట్లో అంత ట్రాజిక్ ఇన్సిడెంట్ జరిగిందని తెలియకుండా వాళ్ళు ఆ ఇంట్లో దిగేశారు. ఒకవేళ తెలిసుంటే అసలు ఆ ఇంట్లో దిగేవాళ్లే కాదు. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ ఇంట్లో జరిగిన కథ చెప్పిన పెద్దాయన మరుసటి రోజు సాయంత్రం వింతగా చనిపోయారు. ఎలా చనిపోయారు అనేది ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేసి మీ స్నేహితులు మరియు బంధువులతో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.